వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్, హై అలర్ట్. ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్ కాల్, ఎవరు? వదంతులతో భయాందోళనకు సృష్టిస్తే ఊరుకోం, రేవంత్ రెడ్డి వార్నింగ్. కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ఐపీఎస్ల సంఘం. ఐసీసీ చైర్మన్ గా జైషా, పీసీపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు. దేశ రాజధానిలో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపుతోంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ సినిమా హాల్ దగ్గర ఇవాళ ఉదయం 11:48 ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇదే ప్రాంతంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే బాంబు పేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వరుస ఫోన్ కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గురువారం మరో కాల్ వచ్చింది. ఈసారి ఏకంగా ప్రధాని మోడీపై బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అందులో ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాల నుంచి వచ్చిన ఫోన్ కాల్ను ట్రేస్ చేస్తున్నారు. సదరు మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. పాఠశాలలో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పోషకాహారం అందజేయాలని సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టలు చేసేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. వదంతులతో భయాందోళన సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. వసతి గృహాల్లో తరచూ కలుషితాహార ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. సిరిసిల్ల కలెక్టర్, పోలీసులపై కేటీఆర్ చేసిన ఆరోపణలను ఐపీఎస్ల సంఘం ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారులపై ఆయన చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. కలెక్టర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఆరోపణలు ఉన్నాయని, నిరాధార ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. అధికారుల గౌరవం కాపాడేందుకు అండగా నిలబడతామని స్పష్టం చేసింది. ఎస్ఆర్సీఎల్ కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు అధికారులు, ఎన్ని రోజులు పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. డిసెంబర్ 1న జైషా ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ విభిన్నంగా స్పందించారు. జైషా ఐసీసీ ప్రయోజనాల పరిరక్షణకు ఆసక్తి చూపిస్తారని అనుకుంటున్నా. ఎవరైనా సరే ఆ పదవిలో ఉంటే అలాగే వ్యవహరించాలి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు పీసీబీకి అనుకూలంగా జైషా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నాడు. చూసారుగా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki